వైజాగ్లో అయితే వెదర్ చాలా బాగుందండి. సడన్గా కూల్ అయిపోయిందనమాట. ఇంకా మా హస్బెండ్ నేనైతే అలా బయటికి వెళ్తున్నామండి. ఎక్కడికి వెళ్ళాము, ఎలా ఎంజాయ్ చేసాము ఏంటనేది మీకు షేర్ చేయబోతున్నాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, క్లైమేట్ అయితే సడన్గా చేంజ్ అయిపోయిందనమాట. చాలా చల్లగా ఉంది వైజాగ్లో అయితే ఈరోజు. ఏ రోజు అంటే నేను పైన డేట్ కూడా పెట్టానండి ఏ రోజు అనేది. అంటే వీడియో చేయగానే అయితే అప్లోడ్ చేయం కదా, ఒక 2-3 డేస్ పడుతుంది. క్లైమేట్ అయితే సడన్గా కూల్ అయిపోయిందని చెప్పి మా హస్బెండ్ అలా బయటికి వెళ్దాం, రెడీ అవ్వని చెప్తే నేను ఇంకా త్వరగా రెడీ అయిపోయాను. పిల్లలకైతే లంచ్ బాక్స్ ఇచ్చేసాం అండి. పిల్లల్ని అయితే ఇంకా తీసుకువెళ్ళట్లేదు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి స్కూల్లో లంచ్ బాక్స్ ఇచ్చేసి ఇంకా అలా స్టార్ట్ అయ్యాం అనమాట. ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది తెలీదు. నాకు మా హస్బెండ్కి అయితే ఇలా క్లైమేట్ బాగున్నప్పుడు అలా బయటికి వెళ్ళడం, సరదాగా ఎంజాయ్ చేయడం అయితే చాలా ఇష్టం అనమాట. ఇంకా అలా వెళ్తున్నాము. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తేనే వీడియో అనేది మీ వరకు రీచ్ అవుతుంది. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో చూసే వాళ్ళందరూ మీరు లైక్ చేస్తేనే వేరొకరికి రికమెండ్ అవుతుంది అనమాట. చాలామంది అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ కూడా చేయండి. ఇంక చూసారు కదా, మేము స్టార్ట్ అయినప్పటికైతే చిన్న చినుకు పడుతుందన్నమాట. ఇంకా నేనైతే బండి మీద వెళ్దాం, బైక్ మీద అన్నాను. మా హస్బెండ్ అయితే వర్షం పడితే ఎక్కడ ఉంటావని చెప్పి ఇంకా కారులో తీసుకువెళ్తున్నారు. నాకైతే కారు కన్నా బైక్ మీద వెళ్ళడం అయితే చాలా ఇష్టం అండి. ఇంకా అలా వెళ్తున్నాం అనమాట. ఇంకా భీమిలి వరకు వెళ్తాము. రోడ్ కూడా బాగుంటుంది కదా ఇంకా అని స్టార్ట్ అయ్యాం అనమాట. ఇంకా బీచ్ రోడ్లోంచి అలా వెళ్తున్నాం అండి స్లోగా. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అలా వెళ్తున్నాం అనమాట. ఈసారి అయితే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా నార్మల్గా మేము ఏం మాట్లాడుకుంటాము ఇలా బయటకు వెళ్ళినప్పుడు అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఇంకా భీమిలి వరకు అయితే వచ్చేసామండి. కాసేపు అలా బీచ్ చూసుకుంటూ ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి రిటర్న్ అయిపోయాం అనమాట. మా ఇంటి దగ్గర నుంచి భీమిలి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది. ఇక్కడ క్లైమేట్ చూసారు కదండి, ఏదో ఈవినింగ్ వెళ్ళినట్టుంది. కానీ ఇక్కడ మేము 11:30కి అలా వెళ్ళాం అనమాట బయటికి. ఈవినింగ్ ఏదో 5-6 అయినట్టు క్లైమేట్ అయితే అలా ఉందన్నమాట ఈ రోజంతా కూడా. ఇంకా అక్కడి నుంచి అయితే అలా స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడైతే మీకు బీచ్ చూపిస్తున్నాను చూడండి. కెమెరా అయితే అక్కడ పెడుతుంటే అలా పడిపోతుంది. అదే అంటున్నారు మా హస్బెండ్ అయితే, స్టాండ్ కొనేసుకుందాం ఈసారి అని. నెక్స్ట్ టైం అయితే అలా ప్లాన్ చేస్తాను. ఇంకా ఇందా నుంచి చిన్న చిన్నకైతే పడుతుంది కదండి. ఇప్పుడైతే వర్షం కొంచెం పెరిగిందనమాట. చాలా పెద్ద వర్షం వస్తుంది ఇక్కడైతే. ఇంకా అక్కడి నుంచి ఇంకా లంచ్ కూడా బయట ఏదైనా తినేద్దామన్నారని చెప్పి ఇంకా అలా వెళ్తున్నాం అనమాట. ఆలోచించుకుంటూ ఎక్కడికి వెళ్దాము, ఏ రెస్టారెంట్కి వెళ్దాము, ఎప్పుడు వెళ్ళలేనిది అయితే బాగుంటుంది కదా, ఏమున్నాయి ఏంటని ఆలోచిస్తూ వెళ్తున్నాము. కానీ మాకైతే ఎప్పుడు వెళ్ళలేంది వెళ్ళి టేస్ట్ ఎలా ఉంటుందో అనుకునే కన్నా ఎప్పుడూ తెలిసిన దానికి వెళ్ళడం బెస్ట్ అనిపిస్తుందండి. ఇంకా సాయిప్రికి అయితే వెళ్ళిపోయాము. మేమైతే ఎక్కువ ఇక్కడికే వెళ్తామన్నమాట. సాయిప్రియ బాగుంటుంది ఫుడ్. ఇక్కడికైతే రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా కార్ పార్క్ చేసి లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చినప్పటికి మేము జస్ట్ అలా 12:15 అలా అయిందండి. 12:15కే ఇంకా లంచ్ చేసి ఇంటికి వెళ్ళిపోతాము అని చెప్పి అయితే లోపలికైతే వెళ్ళామండి. ఇంకా మెనూ కార్డ్ చూసి ఆర్డర్ అయితే ఇస్తున్నాము. క్లైమేట్ బాగుంది కదా, ఏదైనా సూప్ తాగుదాం వేడివేడిగా అని చెప్పి సూప్ అయితే చెప్పారు మా హస్బెండ్. ఇది చికెన్ హాట్ అండ్ సోర్ అనుకుంటా. సూప్ అయితే బాగుంటుందండి. మాకైతే ఎక్కడికి వెళ్ళి అయితే ట్రై చేస్తాము. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. వేడివేడిగా ఈ క్లైమేట్లో సూపర్ ఉంది. అలాగే ఇంకా నా ఫేవరెట్ అయితే క్రంచీ ఫిష్ అనమాట. అది కూడా బాగుంటుందండి. అలాగే లూజ్ ఫ్రాన్ కూడా ఆర్డర్ చేసాం అనమాట. ఇంకా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం హస్బెండ్ నేను అయితే. ఇంకా ఫైనల్గా అయితే ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. ఇంకా బిల్ పే చేసేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి. చూసారు కదా, వర్షం అయితే పెరిగిపోయింది. ఇంకా లాస్ట్లో జస్ట్ అలా కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను.
ఈ వీడియో మీకు నచ్చిందా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.